వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఉన్నారు. నవీన్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలు కావచ్చు, మనం కేటీఆర్ రోడ్ షోలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయని అంటే ఇంకోటి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా గెలిపిస్తే పథకాలు కట్ అయితే రద్దు చేస్తారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఒక సీఎం ఆ విధంగా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు? బుద్ధి లేని ముఖ్యమంత్రి బుద్ధి లేకుండానే మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏదైతే అమలు కానీ హామీలు ఇచ్చిరో దాన్ని అమలు చేయమంటా చెప్పి ప్రజలు అడుగుతారు తప్పించి వీళ్ళు ఏదో కొత్తగా కోరికలు ఏం కోరతలేరు, వాళ్ళని కొత్త పథకాలు తెమ్మండి అని చెప్పి చెప్తలేరు. ఏదైతే మహిళల్ని నమ్మించి నట్టేయడం ముంచిండో ఆ ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చేలాగానే మీటింగ్స్ అనేది జరుగుతుంది. మీరు చూస్తురో లేదు, ఈయన అధికార పార్టీలు ఉండి ఒక ముఖ్యమంత్రి గ్యాదరింగ్ అనేది మీరు కళ్ళారా చూస్తున్నారు. మహిళా గ్రూపులను టార్గెట్ చేసుకొని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్పించి, బెదిరించి ప్రచారం చేస్తున్నారు తప్పించి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు తరలి రావడం లేదు. అంటే కేటీఆర్ గారి రోడ్ షోలు చూడండి, స్వచ్ఛందంగా అంటే వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ ఈలలు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ చప్పట్లు చూడండి, ప్రజల స్పందన కనపడుతుందండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఎవరైనా మీరు గమనించండి, వాళ్ళు నెత్తి కిందికి దించుకుంటున్నారు, అంటే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తలేరు. అదే కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు ప్రజల స్పందన చూడండి, అద్భుతంగా ఉంది. అంటే ఒక ప్రజల మనిషికి ఒక దగాకోరు ముఖ్యమంత్రికి నడమదలు నడుస్తున్న వార్గా మీరు దీన్ని చూడొచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సునీతమ్మ గెలుస్తుంది, కారు పార్టీ జూబ్లీస్ల జెండా ఎగరేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పతనం ఈ నుంచే స్టార్ట్ అయితే ఇప్పుడు గ్యాదరింగ్ అయినంత మాత్రాన గెలుపు మనదే అని చెప్పేసి అట్లా భావిస్తారన్న? మీరు సర్వేలు కూడా చూస్తున్నారు కదండి. సర్వేలు అనేది మేమేం చేపిస్తలేము, స్వచ్ఛందంగా సమస్యలు చేపించుకుంటున్నాయి, వాళ్ళే వెల్లడిస్తున్నారు తప్పించి మేమేం పార్టీ పరంగా ఏం చేపిస్తలేము. పార్టీ పరంగా మా గ్రౌండ్ లెవెల్ తెలుసు. మేము 50-60 మెజార్టీకి తగ్గకుండా ఖచ్చితంగా గెలుస్తాం, మీరు చూడండి. సో అంటే కన్ఫర్మ్ అయింది అనుకుంటున్నారా మీరు? జనాలు వస్తున్నారు, సో జనాలు ఈకలు కేకలు వేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. అంటే గతంలో 2023లో దీనికన్నా ఎక్కువ మంది వచ్చారు కదా కేసీఆర్ సభకి. ఒక మాట అయితే చెప్తా అండి, నిజంగా ముఖ్యమంత్రి గారికి అంత దమ్ముంటే జూబ్లీస్ లో ఓడిపోతే నేను ముఖ్యమంత్రి పదవికి దిగుదా అని చెప్పి ఆయనకు నమ్మకం ఉంటే సవాల్ చేయమనండి, జూబ్లీస్ ప్రజలు తెలుస్తారు. నేను ఇంతకు ముందు ఎమ్మెల్సీలో కూడా సీఎం కే సవాల్ చేసిన, ఈ రోజు కూడా జూబ్లీస్ ఎలక్షన్ లా ఖచ్చితంగా సవాల్ చేస్తున్నాం. మీ అభ్యర్థి ఓడిపోతే మీరు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగుతామండి అని చెప్పి సభాముఖంగా చెప్పండి, మీకు ఓటేస్తారా లేదా అనేది ప్రజలు అప్పుడు చెప్తారు. సో ఈ సవాల్ని కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది స్వీకరిస్తారో నాకు తెలిసి ఒక్కడు స్వీకరించాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ ముఖ్యమంత్రితో ఏం కాదు, ఎవరు శాతనైనా వాళ్ళు సంపాదించుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, వాళ్ళకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తారు. వాళ్ళకి ఏదైనా కాగానే మొన్న సురేఖ చూసిరు కదండి, 2 నిమిషాల్లో టీ కప్ లో తుఫాన్ లెక్క సమసిపోయిందని వాళ్ళే చెప్తారు. అంటే సిగ్గుచేటది. సో మొత్తానికి మరి రేవంత్ రెడ్డి గారి మీద ఎమ్మెల్సీ చేసినటువంటి సవాల్ని ఎంతమంది స్వీకరిస్తారు అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.